సంతకం చేయాలన్నారు. లేఖ చదివిన తర్వాత నేను ఒప్పుకోలేదు. పులివెందుల్లో ప్రస్తుత పరిస్థితులు భయపెడుతున్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. పులివెందుల్లో తాజా పరిస్థితులు చూస్తుంటే 6 ఏళ్ల క్రితం మా నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. నాన్న జయంతి శుక్రవారం ఉండగా మా అమ్మ ఫోన్ చేసి పులివెందులకు రావద్దని, ఇక్కడ పరిస్థితులు బాగాలే ఉంటే హెచ్చరించారని వివేక కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసు నిందితులు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న దృష్ట్యా కడప ఎస్పీ అశోక్ కుమార్ సునీత రాజశేఖర రెడ్డి దంపతులు కడపలో గురువారం కలిశారు. కేసు తాజా పరిణామాలను ఆయనకు వివరించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. మా తండ్రిని గొడ్డలతో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించి ఆ మేరకు మీడియాలో ప్రసారం చేశారు. హత్య తర్వాత అక్కడికి వెళ్ళి నాకు లేఖ ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న సతీష్ కుమార్ రెడ్డి మా నాన్నను చంపినట్టు ఉన్న ఆ లేఖపై సంతకం చేయాలన్నారు. నేను చేయలేదు అని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేశారని తొలుత నేను నమ్మాను. చివరికి నారాసుర రక్త చరిత్రను రాశారు. ఆ తర్వాత సునీత రాజశేఖర రెడ్డి చంపారని మాపై ఆరోపణలు చేశారు. సాక్షులు బెదిరిస్తున్నామంటే మాపైన కేసులు పెట్టారని ఆమె వాపోయారు. తన తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరన్నా సిబిఐ తేల్చిందని, 6 ఏళ్లుగా శిక్ష మాత్రం ఎవరికి పడలేదని వివరించారు. ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి పోలీసులను బెదిరించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మా నాన్న మళ్లీ రారు, హంతకులకు శిక్ష పడేలా ఇంకెన్ని రోజులు న్యాయ పోరాటం చేయాలి, అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఆ మేరకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. కడప పులివెందుల ప్రజలు మార్పు కోసం ఆలోచించాలని సునీత కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా ఎలక్షన్ల వేళ ఆమె వచ్చింది. ఇంకోటి, ఈమెయిల్ ఎస్పీకి వివరించేది ఏందో అర్థం కాదు. ఎస్పీ ఈమెకి వివరించాలి కదా ఏం చేశారు పోలీసుల తరపున అన్నటువంటిది. కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పోలీసులకి ఈమెయిల్ వివరించిందంట. విచిత్రమైనటువంటి వివరణ. ఇకపోతే ఈ నెలలో వరుస అల్పపీడనాలు రాబోయే 2 వారాలు